నమస్కారం అండి. మనం ఇప్పుడు ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన 'పొరపాటు' అనే కథను విందామా? ఇదిగో ఒరేయ్ శ్రీధరం, అబ్బాయ్ ఎక్కడ్రా నువ్వు? ఇలా రా. అయ్యో రామా, ఉత్తరాలు అందడం ఇంత ఆలస్యమైతే ఎలాగంట? ఇలా రారా బాబు. నిలువుటద్దం ముందు నిలబడి కూని రాగం తీస్తూ ఒకసారి కట్టుకున్న టైని విప్పేసి బాగాలేదని మరోసారి నిదానంగా కట్టుకుంటున్న శ్రీధర్ ఉలిక్కిపడ్డాడు. ఏదో అయింది, లేకపోతే అంత బిగ్గరగా కేకలు పెట్టదు. చేతిలో ఉన్న టైని టేబుల్ మీద పడేసి యువతలకు వచ్చాడు. అప్పటికే గది గుమ్మం దగ్గరకు వచ్చేసింది బామ్మగారు. ఆవిడ చేతిలో ఉత్తరం ఉంది. మనిషి మహా కంగారుగా ఉందని తల మీద నుంచి జారిపోయిన కొంగే చెప్తోంది. ఏమిటది? ఎక్కడి నుంచి ఉత్తరం? అన్నాడు శ్రీధర్ తను కూడా ఆదుర్దా పడుతూ. జయలక్ష్మి వస్తున్నానని ఉత్తరం రాసిందిరా. చూడు, మొన్న సాయంత్రం అందవలసిన ఉత్తరం ఇది ఇప్పుడు అందింది. ఈ సాయంత్రం కారుకే వస్తోందట. ఒక్కత్తి. ఇదే మొదటిసారి రావడం. ఎంత ఇబ్బంది పడేది. నయం, ఇప్పుడైనా అందింది. అదే 10,000. నువ్వు కొంచెం కారు దగ్గరకు వెళ్ళిరా. ఇప్పుడా? నేనా? శ్రీధర్ ఆగిపోయాడు. అవును నువ్వే, లేకపోతే నేను పెడతానా ఏమిట్రా? ఎలాగూ తయారై కూడా ఉన్నావు. పద పద, ఆ కాస్త కాఫీ తాగి వెళ్ళు. కారు ఎప్పుడు వస్తుందో ఏమిటో. పిచ్చిపిల్ల, కారు దగ్గరకు ఎవరూ రాకపోతే కంగారు పడిపోతుంది. రారా. వచ్చినంత వేగంగా ఆవిడ తిరిగి వెళ్ళిపోయారు. శ్రీధర్ అలాగే నిలబడిపోయాడు. ఇప్పుడు ఎలా? ఈరోజు క్లబ్లో మీటింగ్ ఉంది, అందుకే గబగబా తయారవుతున్నాడు. ఈ సంవత్సరం వార్షికోత్సవానికి జరగబోయే ఏర్పాట్ల గురించి చర్చించాలి. అందులో ఈరోజు మాట్లాడవలసింది అందరికంటే తనే ముఖ్యం. వెళ్ళకపోతే ప్రెసిడెంట్కి కోపం కూడా వస్తుంది. ఎలా? ఏది దారి అనుకుంటూ వెనక్కి తిరిగొచ్చి టేబుల్ మీద పడేసిన టై తీసి కట్టుకోసాగాడు. బామ్మ భాషలో వీల్లేదు, కాదు అనే పదాలకు అర్థం కానీ విలువ కానీ లేవు. కాలేజీకి టైం అయింది, క్లాస్కి ఆలస్యంగా వెళితే పిల్లలు గోల్ చేస్తారమ్మా, త్వరగా భోజనం పెట్టి పంపు అంటే ఆగరా, ఆదరాబాదరా తింటే ఆరోగ్యం పాడైపోదు. అది లేకపోతే ఇక బతుకేముంది గనక. ఆరోగ్యం కోసం దేన్నైనా నిర్లక్ష్యం చేయొచ్చు కానీ ఇంకో దానికోసం దాన్ని నిర్లక్ష్యం చేసుకుంటారా? మీ తాతగారు ఎప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యం అమ్మడు అంటుండేవారు. పాపం చచ్చే లోకానున్నారో కానీ అలా అంతమవుతుంది సంభాషణ. ఇక తప్పదు, ఈరోజు వెళ్ళాలి. రేపు ప్రెసిడెంట్కి క్షమాపణ చెప్పుకోవాలి. ఆయన 6 నెలల నుంచి వస్తా వస్తా అని రాసిన ఆ జయలక్ష్మి ఇప్పుడే రావాలి, తన కర్మ కాకపోతే. జయలక్ష్మి వస్తుందిరా, జయలక్ష్మి వస్తుందిరా అని బామ్మ చెప్పడం తను 6 నెలల నుంచి వింటూనే ఉన్నాడు. అసలు ఇదెక్కడ చుట్టరికమో మరి. బామ్మ ఆడపడుచుకి మనమరాలికి తోడు కోడలు చెల్లెలు. ఏదో పెళ్లిలో చూసిందట. అప్పటి నుంచి జయలక్ష్మి కోసం బామ్మ ఒకటే కలవరింత. ఆవిడకు కూడా ఈవిడంటే చాలా ఇష్టముట. పోనీ ఇష్టం ఉంటే ఉంది, వస్తే వచ్చింది. మధ్య తన ప్రాణాల మీదకు తెచ్చిందే. అద్దంలో ప్రతిబింబాన్ని గమనిస్తూ టైనాటు బిగిస్తున్న శ్రీధర్ హఠాత్తుగా ఆగిపోయాడు. మరుక్షణంలో ఏదో మెరుపులాంటి ఆలోచన కలిగినట్టు కళ్ళు తళుక్కుమన్నాయి. అది అనుకుంటూ టై అలా పట్టుకుని గబగబా వంటింటి దగ్గరకు పరిగెత్తుకొచ్చాడు. వంటింట్లో బామ్మగారు వంట హడావిడిలో ఉండి శ్రీధర్ని గమనించలేదు. వంటింటి గుమ్మం మీద చేయి వేసి లోపలికి తొంగి చూస్తూ, బామ్మ, మరి నేనెప్పుడూ ఆవిడను చూడలేదు, ఎలా గుర్తుపట్టడం? శంభు కారు తెస్తాడు, కాస్త నువ్వు వెళ్ళు అన్నాడు. మంచివాడవే. ఉదయం నుంచి ఉపవాసం ఉండి దీక్షతో ఉన్న నేను ఆ వెధవ కారెక్కి మైలుపడమంటావు? గుర్తులకే నేను చెప్తానుగా, రా, ఈ కాస్త కాఫీ తాగేసేయ్ అంది ఆవిడ పొగలు గక్కుతున్న కాఫీ వెండి గ్లాసుతో ఇస్తూ. చెప్పు మరి అన్నాడు శ్రీధర్ హతాశుడై ప్యాంటు జేబులోంచి జేబు రుమాలు తీసి గ్లాస్ పట్టుకుంటూ. ఆవిడికి ఎన్నిసార్లు చెప్పినా అంతే. వెండి గ్లాసు వద్దు మొర్రో కాలుతుంది అంటే, ఛ, అదేమిట్రా గతిలేని వాళ్ళ గాజు కప్పుల్లో తాగడం ఏమిటి? అంత కాలుతుంటే చల్లారబోసుకుని తాగాలి కానీ అంటుంది. ఆవిడకి చెప్పి వాదించడం ఇష్టం లేని శ్రీధర్ ఆవిడ చూడకుండా గాజు గ్లాసులోనో కప్పులోనో పోసుకు తాగుతాడు. చూడు, మనిషి పచ్చగా పసుపు ముద్దలా ఉంటుంది, నీ భుజాల దగ్గరకు వచ్చే ఎత్తు ఉంటుంది. వర్ణన మొదలుపెట్టింది ఆవిడ. ఇది బాగుంది. పోనీ రంగు అంటే ఎలాగో తెలుసుకోవచ్చు, కానీ ఎత్తు ఎలా? ప్రతి ఆడవాళ్ళ దగ్గరకు వెళ్ళి పక్కన నిలబడి ఎత్తుకోల్చుకోవాలి కాబోలు. కొంచెం చురుకైన ఆడపిల్లయితే అలా చేస్తే చెంపలు శుద్ధి చేసి పంపిస్తుంది అనుకున్నాడు శ్రీధర్. పెద్ద జడ, అంత లావు కాదు, అంత సన్నం కాదు.
సరిసమానంగా ఉంటుంది. కళగల మొహం. కళగల మొహం అంటే ప్రతి వాళ్ళకి ఎంతో కొంత కళ ఉండకపోదు. కాకపోతే కొంతమంది మొహాలు విద్యుత్ దీపాల్లా ఉంటే మరి కొంతమందివి ఆముదం దీపాల్లా ఉంటాయి. మరీ కొంతమందివి ఆరిపోతున్న దీపాల్లా ఉంటాయి. బామ్మగారి వర్ణన పూర్తి కాలేదు ఇంకా. చక్కని చుక్కలా ఉంటుంది. చేతిలో మిఠాయి పొట్లం కూడా ఉంటుందా అనుకున్నాడు శ్రీధర్. దాందంతా మా చచ్చిపోయిన పిన్నత్తగారి పెత్తల్లి కూతురు పోలికలే. అయినా సోద్యం కాకపోతే అసలు బెజవాడ పిల్లలు చూస్తూనే తెలిసిపోరుట్రా నీదంతా మరీ విచిత్రం కాకపోతేను. తరుగుతున్న అరటికాయ ముక్కలు నీళ్లలో పడేస్తూ శ్రీధర వంక చూస్తూ అంది. జయలక్ష్మి వస్తోంది అన్న ఉత్సాహం ఆవిడ మొహంలో స్పష్టంగా కనిపిస్తోంది. బావుంది. బెజవాడ అమ్మాయి హైదరాబాద్ అమ్మాయిని మొహం మీద రాసుంటుందా బామ్మ? ఏమో బాబు, నీ వర్ణనల ప్రకారం కళగల మొహం, పెద్ద జడమ్మాయి, పసుపు కొమ్ము రంగున్న మనిషి వస్తేనే తీసుకొస్తాను. లేకపోతే నిజం జయలక్ష్మి వచ్చినా తీసుకురాను. నువ్వు మా బామ్మ చెప్పిన అమ్మాయివి కాదు అని వదిలేస్తా. ఆ పైన నీ ఇష్టం అంటూ శ్రీధర్ యువతలకు వచ్చేశాడు. బయట వరండాలో తన కోసం ఎదురు చూస్తున్న శంభుకి తను క్లబ్కు రాలేనందుకు చింతిస్తూ క్షమార్పణ కోరుకుంటూ రేపుదయం తప్పకుండా కలుస్తానని వాగ్దానం చేస్తూ రాసిన చీటీ ఇచ్చి సైకిల్ మీద వెళ్ళి ఇచ్చి రమ్మనమని పంపి తను కారు తీసుకుని జయలక్ష్మి గుర్తులు జ్ఞాపకం చేసుకుంటూ కారు దగ్గరకు బయలుదేరాడు. శ్రీధర్ వెళ్ళిన 10 నిమిషాలకు కానీ బెజవాడ నుంచి వచ్చే కారు రాలేదు. నిన్నటి వరకు ఆ కారు రాత్రి 10 గంటలకు వస్తోందట. కానీ ఆ రోజు సరిగ్గా టైంకే వస్తోంది. అదృష్టమే. త్వరగా వచ్చేస్తే ఇంటి దగ్గర దింపేసి తన క్లబ్కు పోవచ్చు. రిస్ట్ వాచి చూసుకుంటూ కారు కోసం ఎదురు చూస్తున్నాడు శ్రీధర్. కారు వచ్చింది. అందులోంచి అలసిపోయిన ప్రయాణికులు హడావిడిగా దిగుతున్నారు. కొంతమంది సామాన్లు చూసుకుంటున్నారు. ఇంకా కొంతమంది తన కోసం వచ్చిన వాళ్ళని చూసుకుంటున్నారు. కారుకి కొద్ది దూరంలో నిలబడి దిగబోయే ఆడవాళ్ల కోసం చూస్తున్నాడు శ్రీధర్. అందులోంచి 2 ఆడవాళ్లు దిగారు. ఆ 2లో ఒక ఆవిడ వయసు మళ్ళిన సువాసిని. మరో అమ్మాయికి 20 సంవత్సరాలు నిండనట్లు ఉన్నాయి. వాళ్ళిద్దరూ తల్లి కూతుళ్ళేమో. కారులో ఇంకెవరైనా ఉన్నారేమో అని చూస్తున్న శ్రీధర్కి కారులో ఎవరూ కనిపించకపోగా క్రిందకు దిగిన 2లో పెద్దావిడ తన కోసం వచ్చిన ముసలాయనికి మరచెంబిస్తూ వెళ్ళొస్తానమ్మా అనడం, ఆ అమ్మాయి ఏటో ఆదుర్దాగా చూస్తూ అని తలోపటం కనిపించింది. కొంచెం దగ్గరగా వచ్చి ఆ అమ్మాయిని పరీక్షగా చూశాడు శ్రీధర్. ఎవరికోసమో వెతుకుతున్నట్లు నిలబడ్డ ఆ అమ్మాయి శ్రీధర్ని గమనించలేదు. మరి కొంచెం దగ్గరగా వచ్చి బాగా చూశాడు. అచ్చు బామ్మ వర్ణించినట్లు అక్షరాల లేదు కానీ ఇంచుమించు అలాగే ఉంది. అందమైన కళ్ళు, కాంతిగల రంగు, చక్కని వంపులతో కావాలని శ్రద్ధగా మలిచినట్లున్న శరీరం. బామ్మ చెప్పిన వాటిల్లో ఒకటి మటుకు స్పష్టంగా తెలుస్తోంది. అది ఆ అమ్మాయి జడ. తాచుపాము వెన్నుపోసను అంటుకున్నట్లుగా ఉంది. మీ పేరు అన్నాడు శ్రీధర్ అప్పుడే కళ్ళు తిప్పి తనని గమనిస్తున్న ఆ అమ్మాయిని ఉద్దేశించి. లక్ష్మి అంది ఆ అమ్మాయి బెదురు కళ్ళతో శ్రీధర్ని చూస్తూ. గుడ్, ఇంత సులభంగా తెలుస్తారనుకోలేదు. మీ ఉత్తరం ఈ సాయంత్రమే అందింది. లేకపోతే చాలా ఇబ్బంది పడేవారు. చురుకుదనాన్ని నింపుకున్న ఆ కళ్ళల్లో ఏదో శక్తి శ్రీధర్ని సరిగ్గా మాట్లాడలేకుండా చేసింది. మొదట్లో తెల్లబోయినట్లు భయపడ్డట్లు కనిపించినా ఆ అమ్మాయి త్వరలోనే సర్దుకుని వచ్చి శ్రీధర్ కారులో కూర్చుంది. ఎలాగైనా బెజవాడ పిల్లల్ని గుర్తుపట్టడం తేలికే. బామ్మగారి మాటలు తన మాటలుగా చెప్పుకున్నాడు శ్రీధర్ డ్రైవ్ చేస్తూ. రోడ్లని లైట్లని వేగంగా పాకిపోతున్న కార్లని వింతగా పరికిస్తున్న ఆ అమ్మాయి ఒక్కసారి పళ్ళు తళుక్కుమనేటట్లు నవ్వి మళ్ళీ గంభీరంగా కూర్చుంది. చాలా కొత్తలా ఉంది. బామ్మ చెప్పినంత మాటకారిలా లేదే. పర్వాలేదు, ఈ మూగతనం రేపు ఈ పాటికి వదిలిపోదు. ఇలాంటి అమ్మాయిని పక్కన కూర్చోబెట్టుకుని డ్రైవ్ చేస్తుంటే ఎంత బాగుంది. శ్రీధర్కి ఈ అనుభవం కొత్తగా ఉంది. యాంత్రికంగా అతని చేతులు స్టీరింగ్ని తిప్పుతుంటే మనసు మాత్రం ఎక్కడెక్కడో తిరగసాగింది. అతను ఆ అమ్మాయితో గోల్కొండ వెళుతున్నాడు. సాలార్జంగ్ మ్యూజియం చూస్తున్నాడు. గండిపేట రిజర్వాయర్ దగ్గర ఉన్న మెట్ల మీద నిలబడి రాతి కడ్డీలను పట్టుకుని ధన్ ధన్ అని శబ్దం చేస్తూ పడుతున్న నీళ్ళని చూస్తున్నాడు. ఆఖరికి ఓ రోజు రాత్రి బాగా 10 గంటలు దాటిన తర్వాత కారులో అలా తిప్పుకొస్తానని తీసుకెళ్ళి యూనివర్సిటీ ల్యాండ్స్ వైపు వెళుతూ డ్రైవ్ చేస్తూ మధ్యలో నెమ్మదిగా తను చేయి జాచి ఆ అమ్మాయి చేయి తన చేతిలోకి తీసుకుని, లక్ష్మి, నేనెంత అదృష్టవంతుణ్ణి అంటున్నాడు.
ఆ అమ్మాయి అప్పుడు తన చేతిలో ఉన్న చేయి తీసేసుకుని చప్పున సిగ్గుతో 2 చేతుల్లో మొహం దాచుకుంటోంది. ఇద్దరి మధ్య ఓ అందమైన నిశ్శబ్దం ఏర్పడింది. ప్రపంచం ఎంత సుందరంగా ఉంది. గాలి చక్కగా వీస్తోంది. ఎంత బాగుంది. శ్రీధర్ గట్టిగా ఊపిరి పీల్చి వదిలాడు. అరే, అప్పుడే ఇల్లొచ్చేసిందే. అతనికి తెలియకుండానే అతని చేతులు కారుని ఇంటికి తీసుకొచ్చేశాయి. వరండా మెట్ల ముందుకొచ్చి కారు కుదుపుతో ఆగింది. కారు దిగిన ఆ అమ్మాయి ఒక్క పరుగులో లోపలికి వెళ్ళింది. నవ్వుకుంటూ వెనకొస్తున్న శ్రీధర్ ఆ చుట్టుపక్కల బామ్మగారి శబ్దం వినిపించకపోవడం చూసి, బామ్మ, మీ లక్ష్మి వచ్చింది అని కేక వేశాడు. ముందుకు పరిగెత్తబోతున్న ఆ అమ్మాయి హఠాత్తుగా ఆగి వెనక్కు తిరిగి శ్రీధర్ వంక చూసింది. శ్రీధర్ ఇంకా నవ్వుతూనే ఉన్నాడు. ఇంతలో జారిపోతున్న కొంగుని తల మీద సరిచేసుకుంటూ బామ్మగారే యువతలకొచ్చారు. ఇదిగో నీ లక్ష్మి, సరేనా? ప్యాంటు జేబులో చేయి పెట్టుకుని టీవీగా చూస్తూ అన్నాడు. ఆప్యాయంగా కౌగలించుకుంటారో కన్నీరు కార్చుకుంటారో అని ఎదురు చూస్తున్న శ్రీధర్కి ఆశాభంగం అవటమే కాకుండా తల మీద పిడుగు పడ్డట్లుగా, ఎవర్రా ఈ అమ్మాయి? మన జయలక్ష్మి రాలేదు అన్నారు బామ్మగారు. బొమ్మలా నిలబడిపోయిన లక్ష్మి కదలిక తెచ్చుకుంటూ, సుజాత వాళ్ళ ఇల్లు కాదా ఇది? సుజాత మరిది కాదు అంది శ్రీధర్ దగ్గరగా వచ్చేసి బామ్మగారి వంక భయంగా చూస్తూ. సుజాత ఎవరు? ఎవరు మరిదిని నేను? తెల్లబోయిన శ్రీధర్ అస్పష్టంగా గొణుక్కున్నాడు. ఆ అమ్మాయి క్షణంసేపు శ్రీధర్ కళ్ళల్లోకి బేలగా చూసింది. మరుక్షణం కళ్ళల్లో నీళ్లు నిండబోయి ఆగిపోయినాయి. తనని తను తమాయించుకుని తేరుకున్నట్లుగా చూస్తూ, పొరపాటై ఉండాలి, ఇది మలక్పేట కాదు. ఆగండి, అడ్రస్ ఉండాలి అంది పర్సులో గబగబా కాగితం కోసం గాలిస్తూ. లేదు, నారాయణగూడ అన్నాడు శ్రీధర్ రెప్ప వాల్చకుండా ఆ అమ్మాయిని చూస్తూ. ఎవరి అమ్మాయి? ఎందుకు ఇలా వచ్చింది? క్షణం క్రితం తనని అందమైన ఊహాసౌధాలకి సార్వభౌముణ్ణి చేసింది, ఇప్పుడు కాలదన్నేస్తోంది అనుకున్నాడు. 2 నిమిషాల్లో పర్సులోంచి అడ్రస్ కాగితం తీసి చూపింది. అడ్రస్ పేరు ఎవరిదో ఉంది, మలక్పేట గవర్నమెంట్ క్వార్టర్స్. తర్వాత కొద్దిసేపటికి తనకు చెందని, తన ఇంటికి రాని ఆ అమ్మాయిని పక్కన కూర్చోబెట్టుకుని ఆ అడ్రస్ వెతుక్కుంటూ అంత రాత్రివేళ బయలుదేరాడు శ్రీధర్. పోనీ ఎవరైనా ఆ రాత్రి ఉండిపోమ్మంది బామ్మగారు. కానీ ఆ అమ్మాయి వినలేదు. ఆ అమ్మాయి బెజవాడ నుంచి స్నేహితురాల దగ్గరకు వచ్చింది. వస్తున్నానని రాసిన ఉత్తరం అసలు వాళ్ళకి అందనే లేదు. అందుకే సుజాత తన మరిదిని కారు దగ్గరకు పంపలేకపోయింది. ఆ స్నేహితురాలి మొగుడు ధన్యవాదాలతో, కృతజ్ఞతావాక్యాలతో శ్రీధర్ని ఉక్కిరి బిక్కిరి చేసేశారు. జరిగిందంతా చెప్పి క్షమార్పణ కోరుకున్నాడు శ్రీధర్. తీరా వచ్చేయబోతుండగా ఆ అమ్మాయి యువతలకొచ్చి, నా పేరు విజయలక్ష్మి, పేరు కూడా ఒకటే అవడం వల్ల ఇలా అయింది. ఈ అనుభవాన్ని ఎప్పుడూ మర్చిపోలేను, మిమ్మల్ని కూడా అంది తీయగా నవ్వుతూ చేతులు జోడించి నమస్కారం చేసి సెలవు తీసుకుంటూ. నేను కూడా అన్నాడు శ్రీధర్ స్వచ్ఛంగా తళతళలాడుతూ పసితనం నింపుకున్న కళ్ళల్లోకి లోతుగా ఆఖరిసారిగా చూస్తూ. శ్రీధర్ ఇంటికి వచ్చేసరికి సన్నగా దారంలా టీబీ పేషెంట్లా ఉండి పీచుల్లాంటి 2 జళ్లతో, మొహాన వెర్రిగా ఉన్న ఇంత బొట్టుతో, పాలిపోయినట్లున్న తెలుపు రంగుతో ఉన్న అమ్మాయిని కూర్చోబెట్టి బామ్మగారు ఇల్లు ఎగిరిపోయేటట్లు నవ్వుతోంది. ఇదిగోరా జయలక్ష్మి, ఎవరిదో చిన్న కారు వస్తుంటే వచ్చిందంట అన్న బామ్మగారి వాక్యాలు శ్రీధర్కి వినిపించలేదు. అతనికేదో గొప్ప అనుభవం అందబోయి జారిపోయి దురదృష్టవంతుడు అని వెక్కిరించినట్లయింది. ఎంతో అందంగా రంగులు ఏరి ఓపిగ్గా కడుతున్న పూలమాలను తెంపి పువ్వులు చిందరవందరగా గిరాటు పెట్టినట్లు అందంగా బొమ్మ వేద్దామని కాగితం తీసుకుని రంగులు కలుపుకుంటూ ఉంటే ఏదో దురదృష్ట శక్తి వచ్చి ఆ రంగులు తన్నేసి ఆ కాగితాన్ని చించేసి వికటాట్టహాసం చేసినట్లు అనిపించింది. నిట్టూర్పు విడిచి తన గదిలోకి వెళ్ళబోతూ, ఎక్కడ విజయలక్ష్మి, ఎక్కడ జయలక్ష్మి, ఒక్క వీలో ఎంత తేడా అనుకున్నాడు. ఒక్కోసారి అంతే, జీవితంలో మనం ఆశించని సంఘటనలు మనకు లభించి మనని ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. కథ పేరు పొరపాటు. రచించిన వారు ఎద్దనపూడి సులోచనారాణి గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో 4గురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇటువంటి మంచి మంచి కథల కోసం
కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.